ఇప్పుడు నీకు క్విజ్ కాంటెస్ట్. ఇప్పుడు ఎన్ని పురాణాలు ఉన్నాయి? Oh, I know. Okay, 18 Puranas. Puranas కాదవి, పురాణాలు 18 ఉన్నాయి. రైట్? Yeah. ఇప్పుడు 19th వచ్చింది. Yeah. This is one పిచ్చి పురాణం. This is one ఒక మొక్క పురాణం. మొక్క పురాణమా? Yes, the new పురాణం. ఎంత స్పెషల్ అంటే ఈ పురాణాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒకరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు వస్తున్నారు. ఎవరో పెద్ద ముగ్గురు అవతారాలు. ఈయనకి అసలు విషయం అర్థం కావట్లేదు. ఇప్పుడు వాళ్ళు వస్తారు, వాళ్ళు వచ్చాక అదిరిపోద్ది. ఇంతకు ఎవరు వస్తున్నారు తెలుసా? శ్రీరామస్. ఓకే ఓకే, కౌశిక్. ఓకే, మళ్ళీ దీంట్లో గెస్ట్ అపీరియన్స్ ఇవ్వడానికి లోహిత్ కూడా వస్తున్నాడు. అబ్బో, పెద్ద గెస్ట్ అపీరియన్స్ ఒకటమ్మా. They are coming. You people watch. Let's go. రామాపురం సీతాపురం అనే 2 గ్రామాల మధ్య తరతరాలుగా యుగాలుగా ఒక అరగంట నుంచి జరుగుతున్న యుద్ధం ఇప్పుడు చారిత్రాత్మక నేపథ్యాన్ని సంతరించుకుంది. దీనికి కారణం ఆ 2 గ్రామాల మధ్య రాత్రికి రాత్రి నాటిన ఒక పిచ్చి మొక్కేనని చరిత్రకారులు తేల్చేశారు. అది రామాపురం వాళ్ళకి బాగా కలిసి రావడంతో దాన్ని కాపాడడానికి ఒక యోధుణ్ణి తయారు చేశారు. అతనే మొక్క పాలకుడు. వీరాది వీరుడు, పిచ్చి వంశ యోధుడు, 100 మొక్కలను పీకకుండా కాపాడే ధీరుడు, బద్రీనాథ శక్తి భైరవా. ఇదిలా ఉంటే అటు సీతాపురం వాళ్ళకి ఈ మొక్క అస్సలు కలిసి రాకపోవడంతో ఆ మొక్కను పీకటానికి ఒక ప్రొఫెషనల్ కిల్లర్ని అపాయింట్ చేశారు. అతనే పార్థు. నేను బాగా మాట్లాడుతున్నాను చెప్పమ్మా. ఫోన్ శివారెడ్డికి ఇవ్వండి. నాతో మాట్లాడితే తనతో మాట్లాడినట్టే. అయితే మీరు మాట్లాడుకోండి, మధ్యలో నాకెందుకు ఫోన్. జోకులు బాగా వేస్తున్నావే. మొక్కల్ని కూడా బాగా పీకుతా. అది మనకు కావాల్సిన కూడా అదేనమ్మా. ఫరూక్ అంతా చెప్పాడుగా, మొక్క పీకాలి, మళ్ళీ బతకూడదు. ఓకే, మొత్తం 3 కోట్లు అవుద్ది. అతని సినిమాలో మహేష్ బాబు తీసుకుంది 3 కోట్లే కదా. అయితే ఆయనతోనే పీకించుకోండి, మధ్యలో నేనెందుకు? పొలిటికల్ కన్సెషన్ ఏం లేదా అమ్మా? కావాలంటే గిఫ్ట్ కింద మీ పెరట్లో ఉన్న తులసి మొక్కని పీకి పెడతా. అంత గిఫ్ట్ మనకు వద్దులే గానమ్మా. ముందు 1.5 పని అయ్యాక 1.5. నో, మొత్తం 3 కోట్లు ఒకేసారి. పని అయిపోయాక నేను దొరికిపోతే? మొత్తం తీసుకుని నువ్వు మిస్ అయిపోతే? నాకు మొక్కల్ని పీకడమే వచ్చు, మోసం చేయడం రాదు. సరేనయ్యా, దానికి ముందు నిన్నోసారి చూడటం ఫార్మాలిటీ కదా. చూడండి, పిల్లని చూడాలనుకోండి, తప్పు లేదు. పిల్ల తల్లిని చూడాలనుకోవద్దు, వాళ్ళ ఆయన వచ్చి చెత్తగా బాగాడు. ఓకే, మొత్తం 3 కోట్లు కరెక్ట్ గా విన్నారు. రెడ్ కలర్ వీపీ బ్యాగ్ లో పెట్టి హుస్సేన్ సాగర్ మధ్యలో ఉన్న బుద్ధుడి విగ్రహం చేతికి తగిలించండి, నీళ్లు కలెక్ట్ చేసుకుంటా. నువ్వు కరెక్ట్ గా ఆ మొక్క పీకుతావుగా. ఒట్టేసి ఒక మొక్క, వేయకుండా ఒక మొక్క పీకండి సార్. మల్లి మొక్క, గులాబీ మొక్క, బంతి మొక్క, చేమంతి మొక్క, ఇలా 4-5 మొక్కలు పుట్టి చచ్చిపోయాక ఈసారి నాటబోయే మొక్క పెరిగి పెద్దదవ్వాలి కానీ మధ్యలో ఎవడో వచ్చి పీకేయకూడదని మా అయ్య మొక్కి మరి నాటాడరా ఈ మొక్క. నువ్వెవడోరా పీకడానికి? ఏంటి బాడీ మొత్తం షేక్ అయిపోతుంది? నువ్వు మాట్లాడుతున్నప్పుడు నీ కళ్ళు మాత్రమే పనిచేయాలి, కాదని ఇంకేది పనిచేసినా నెక్స్ట్ పత్రికకి నీకు డ్రాయర్ కొట్టేస్తాను. అడవి నుంచి వచ్చాడు, చూడ్డానికి టార్జాన్ లా కనిపిస్తున్నాడు, వీడేమో ఆపుతాడులే అనుకుంటున్నావేమో. క్యారెక్టర్ కొత్తగా ఉందని ట్రై చేసా, లోపల ఒరిజినల్ అలాగే ఉంచా. దాన్ని గాని బయటికి తీసావనుకో కత్తి కట్టే. దాన్ని జిరాక్స్ తీయించు, దాన్ని వాడుకుందాం. అయినా ఒక్కసారి మైండ్ లో ఫిక్స్ అయితే బ్లైండ్ గా పీకేస్తా. చూడు, కనిపించే 3 మొక్కలు పూల మొక్కలు, పండ్ల మొక్కలు, ముళ్ళ మొక్కలు అయితే కనిపించిన 4వ మొక్కేరా ఈ పిచ్చి మొక్క. పిచ్చి కుక్క, ఈ
పీకంత దమ్ముందరా? టిప్పర్ లారీ తొక్కితే ఎలా ఉంటుందో నేను తొక్కితే అలాగే ఉంటుంది. తప్పుకో. కత్తిని ఎక్కువ తిప్పకు. కన్ఫ్యూజన్ లో ఎక్కువ పీకేస్తా. వాడు పోతే వీడు, వీడు పోతే వాడు అమ్మ మొగుడని ఎవడైనా మొక్కని పీకడానికి ఎగబాగితే పలుగుతో వచ్చినా, ప్రొక్లైనర్ తో వచ్చినా, చేత్తో పీకడానికి వచ్చినా, కత్తితో నరకడానికి వచ్చినా పూటకొక శవం చొప్పున ఈ మొక్కకి బలవుతారు. హీరోలో మొక్కలన్నీ పచ్చ రంగులు సంతరించుకుని పోటెక్కుతాయిరా. పొగరు నీ మాటల్లో కాదురా, చేతల్లో చూపించు. నా వాళ్ళని 100 మందిని పంపుతాను. ఒక్కడిని కూడా మొక్క మీద చెయ్యి వెయ్యకుండా ఆపు. ఈ రామాపురాన్ని మొక్క రోజులు ఇప్పుడు వెళ్ళిపోతా. ఏంటంటే 100 మందిని పంపిస్తావా? నువ్వేమన్నా జూనియర్ ఆర్టిస్టులు సప్లైర్ వా, లేకపోతే మా ఇంట్లో ఏమైనా అన్న సంతర్పణ జరుగుతుంది అనుకుంటున్నావా? చూడు, నువ్వే కనుక సల్మాన్ ఖాన్ అయితే 100 మందిని ఒకేసారి పంపించు. 99 మంది తగ్గినా పర్వాలేదు. వాళ్ళని చూస్తేనే సగం చేస్తావురా. ఏంటి చూస్తే చేస్తానా? అంటే నువ్వు వాళ్ళని చూడలేదా? అందుకే ఇక్కడి వరకు వచ్చావు. అయినా పర్లేదు, మొక్కని పీకడానికి వెన్ను నొప్పు లేని వీరుల్ని పంపించరా. అలాగే రండ్రా. మీరు ఆగండ్రా. ఓకే రండ్రా. ఈడేనా? ఈడవాడు కాదు. మరి ఎందుకు వచ్చాడు తెలీదు. ఆగండి బాబు. ఆగా. నేను పెదరాయుణ్ణి మాట్లాడు. నువ్వు చెప్పరా. నువ్వు చెప్పు. మర్యాద మర్యాద చెప్పే. మొక్కకు నేలకు ఉన్న సంబంధం గురించి మహాకవి ఏమన్నాడు తెలుసా? తెలీదు. ఇక్కడ The relationship between the plant and land should be like a wife and husband, but not like a wife with neighbor. తెలుగు రాదా? తెలుగు రాదా? ఇంగ్లీష్ లో వీకా. ఎట్టప్పుడు చూస్తే అర్థం కావట్లేదు. మొక్కకు నేలకు ఉన్న సంబంధం ఎలాంటిదో తెలుసా? చెప్పు చెప్పు. భార్యాభర్తల మధ్య సంబంధంలా ఉండాలి, కానీ భార్యకు పక్కింటోడికి ఉన్న సంబంధంలా ఉండకూడదు. ఎప్పుడో చిన్నప్పుడు చదువుకున్న చదువు. గ్రామర్ లో తప్పులుంటే మన్నించు, అసలు అర్థమే లేదనుకుంటే క్షమించు. క్షమిస్తా. అయినా రే నిన్నెవడరా రమ్మన్నాడు? నువ్వు పెద్దరాయుడువా? మొక్కే కదా పీకేస్తే వీడి పంజా కోసేస్తా. నువ్వు పంజా కదా అని కోసేస్తే మొక్క పీకేస్తా. తప్పుకోను. యుద్ధమే, సమరమే, యుద్ధమే. ఇంకో 2 డైలాగులు ఉన్నాయి. అయితే చెప్పు. ఓకే. పీకే ఆకు. ఆకు. అక్కడే ఆకు. అక్కడే ఆగితే ఈ ఒక్క ఆకుతోనే పోతుంది. కాదని అడుగు ముందుకేసావో మొత్తం మొక్కని పీకేస్తా. అసలే సన్నగా ఉన్నావు, నువ్వేం చేస్తావురా? మొక్క కూడా సన్నగానే ఉంటుందిరా. అవునా? కానీ దానమ్మ టచ్ చేస్తే